భోజనం చేసే ముందు డైరెక్ట్గా వచ్చి కూర్చొని అన్నం తినేయము కదా. దానికి తగ్గట్టుగా కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా శుభ్రమైనటువంటి చేతులతో, శుభ్రమైనటువంటి ముఖముతో, శుభ్రమైనటువంటి నోరుతో మనము ఆహారాన్ని స్వీకరిస్తాం. అంటే ఈ శరీరానికి కావలసిన ఆహారానికి ఎంతగా గౌరవం ఇచ్చి మనం అంటారు కదా పెద్దలు, అన్నం దేవుని స్వరూపం, అన్నాన్ని ఊరక కింద వేయకూడదు, అన్నాన్ని ఎప్పుడా తొక్కకూడదు అని పెద్దలు చెప్తారు. కారణం, అన్నం దేవునికి తో సమానం, పరబ్రహ్మ స్వరూపం అంటాం మన మాటలో చెప్పాలంటే. మరి ఆ అన్నానికే, ఈ భౌతిక దేహానికి అవసరమయ్యే ఆ అన్నానికే మనము అంతటి గౌరవాన్ని ఇస్తూ ఉంటే, ఈ దేహములో ఉన్నటువంటి ఆత్మకు అవసరమైన ఆహారాన్ని ఇస్తున్న ప్రభువు ఎడల మనం ఇంకెంత గొప్పగా ఈ యొక్క గౌరవము, మర్యాద చూపించాలో ఒకసారి మనందరము కూడా ఈ సమయంలో ప్రత్యేకముగా కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం.